News sponsored by Vaira Family Restaurant, National Highway, Petugunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అంగన్వాడీ కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దని కూటమి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు హామీ ఇచ్చారు. మీడియాతో గణబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని భరిస్తూ 1వ తారీఖునే అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు ఇస్తున్నామని, గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా అంగన్వాడీలకు 2 సార్లు వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదని మాత్రమే అన్నారు. మీడియా సమావేశంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఎలమంచిలి ప్రసాద్, కొత్తపాలెం పీఏసీఎస్ చైర్మన్ బొడ్డేటి విజయ్, వార్డు అధ్యక్షులు నారిపిని సత్యరాజు, సరగడం అరుణ్, కంపర ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చాలా అండగా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరూ కూడా అధైర్యపడొద్దు, ఆందోళన చెందనాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందులుండి గత పాలకులు చేసినటువంటి ఆర్థిక నష్టాలు, అప్పులు, ఇవన్నీ కూడా ఒకవైపు భరిస్తూనే 1వ తారీఖుని, ఇంతకుముందు కంటే మీ అందరికీ తెలుసు, 1వ తారీఖునే అంగన్వాడీ సెంటర్స్కి కానీ ఎవరైతే ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అందరికీ జీతాలు ఇస్తున్నటువంటి సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈ అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, చిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరి సంక్షేమానికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ హయాంలోనే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే 2 సార్లు కూడా వారి వేతనాలు పెంచినటువంటి ఘనత కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వానికే అది దక్కుతుంది. ఎప్పుడు కూడా ఆ వేతనాలు పెంచే ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలే, కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చేసిందనేది ఒకసారి అంగన్వాడీ వర్కర్స్కి అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎన్నికల్లో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేయటానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అందులో ఏమాత్రం అనుమానం పడక్కర్లేదు అనేటువంటిది మీ ద్వారా తెలియజేస్తున్నా. అందుకనే ముందుగా మౌలిక సదుపాయాలపైన దృష్టి కేంద్రీకరించాం. అంగన్వాడీ సెంటర్లో కావలసినటువంటి వసతులపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని సెంటర్లలో తాగునీటి సౌకర్యాలు కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణానికి కావచ్చు, ఒక్కొక్క కేంద్రానికి ప్రత్యేకంగా కూడా నిధులు కేటాయించడం, సుమారు 86 కోట్ల రూపాయలు వెచ్చించడం అనేటువంటి జరిగిందనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నాను. 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, బ్లాక్ కోఆర్డినేటర్లు కావచ్చు, 75 కోట్ల ఖర్చుతో 5G ఉండేటువంటి ఇంటర్నెట్ సదుపాయంతో ఉండేటువంటి స్మార్ట్ ఫోన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు దాని యొక్క యాక్టివిటీస్ దాని ద్వారా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో అందరికీ కూడా ఆ మొబైల్ ఫోన్స్ అనేటువంటి, స్మార్ట్ ఫోన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగిందనేది తెలియజేస్తున్నాం. దాని ద్వారా గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నారులకు కానీ మరింత వేగంగా, సమర్థవంతంగా ఈరోజు సేవలు అందుతున్నాయంటే ఆ రకమైనటువంటి స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇంతకుముందు అంగన్వాడీ హాజరు 70% ఉంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం ద్వారా 96% ఈరోజు హాజరు శాతం, అంటే పిల్లల హాజరు శాతం కూడా అంగన్వాడీ శాఖల్లో పెరిగిందనేటువంటిది ఇప్పుడు డైరెక్ట్గా, ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చినటువంటి ఫలితం అది అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాను.